ఫ్రెండ్స్ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఇక్కడ మనం వేసుకున్నటువంటి ఇంతకుముందు మనం పెయింటింగ్ వేసుకునేటప్పుడు చూపించాను కదా వీడియో. ఆఫ్టర్ పెయింటింగ్ అన్ని బాటిల్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క బాటిల్కి ఒక్కో రకమైనటువంటి డిజైన్ అయితే వేశాను. ఎక్కడ కూడా ఈవెన్గా లేవు. మనం వేసేదాన్ని బట్టి కొంచెం కొంచెం మార్పులు చేస్తూ చేసుకున్నాను అనమాట. కొన్నేమో ఇలా నిలబడేలాగా, కొన్నేమో ఇలా రివర్స్ పడుకునేలాగా, ఆ బాటిల్స్ యొక్క అడ్జస్ట్మెంట్ కూడా చేంజ్ చేస్తూ వాటికి పెట్టినటువంటి డిజైన్స్ కూడా కొన్ని ప్లేసెస్లో కొంచెం వేరియేషన్, డాట్స్లో కావచ్చు, ముగ్గుల డిజైన్స్లో కావచ్చు, వేరియేషన్స్ ఇస్తూనైతే చేసుకున్నాను. ఇదిగోండి ఇలా మనం ఏంటంటే ప్రతిదానికి ఇలా తాడు కట్టేసుకుని ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, చాలా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఉత్తగా హ్యాంగ్ చేస్తే మన మిద్దె తోటలో సూపర్గా ఉంటాయి ఒక బుజ్జి బుజ్జి బాటిల్స్లో. లేదంటే కొంచెం మట్టి వేసేసుకొని రెయిన్ లిల్లీస్ కానీ టేబుల్ రోజెస్ పెట్టుకోవాలి. రెయిన్ లిల్లీస్ కంటే టేబుల్ రోజెస్ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం మట్టిలో తొందరగా మొక్క అయితే గ్రో అయ్యి దానికి వచ్చే పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి తెలుసా. ఈ కుండీ అందంగా బ్యాక్ సైడ్ కనిపిస్తాయి, ఫ్రంట్లో దాని యొక్క పూల అందం మరింతగా ఉంటుంది. దాంట్లో పెట్టేటువంటి ఫ్లవర్స్ ఒకటే కలర్ పెట్టుకోవద్దు, మల్టీ కలర్స్ పెట్టుకోవాలి. మల్టీ కలర్స్ పెట్టుకుంటే ఆ యొక్క బొకేకి మంచి ఫ్లవర్స్, చూసారా బొకే లాగా ఉంది కదా, ఆ బొకేకి మనకి బొకే అంటే ఒకటే కలర్ ఉండదు కదా, మల్టీ కలర్స్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలా మంచిగా కనిపిస్తాయి. ఇదిగోండి ఇక్కడ కొన్ని చూపించాం కదా, ఇక్కడ చూడండి ఇక్కడ మరి కొన్ని మోడల్స్ అనమాట. ఇవి ఏంటంటే మనము మెంతి కూర కానీ లేదంటే రెయిన్ లిల్లీస్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అవి కిందికి హ్యాంగ్ అయ్యేలాగా ఉండొద్దు, దాంట్లోనే పైకి పెరిగేలాగా ఉండాలి, అప్పుడు బాగుంటుంది. వీటికి మరి కొన్ని డిజైన్స్ వేసుకునేది కొన్ని. ఈ యొక్క వాటర్ బాటిల్కి అక్కడ మనకి కర్వ్స్ ఉంటాయి కదా, ఆ కర్వ్స్లోనే గీతలు గీస్తూ ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో డాట్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలానైతే ఫినిషింగ్ చేసేసుకున్నాను.